పాకిస్తాన్ ఆర్మీ పిరికి పంద చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ సైనికులు ఉద్యోగాలకు రిజైన్లు చేస్తున్నారు. తాలిబన్లకు పట్టుబడ్డ పాకిస్తాన్ సైనికులు ఏడుస్తున్నారు. తమను విడిచిపెట్టాలి అంటూ తాలిబన్ల కాళ్ళు మొక్కుతున్నారు పాకిస్తాన్ సైనికులు. అయితే పాకిస్తాన్ సైనికుల తీరు చూసి తాలిబన్లు నివ్వెరబోతున్నారు. మిమ్మల్ని ఏం చెయ్యము అంటూ తాలిబన్లే తిరిగి పాకిస్తాన్ సైనికుల్ని ఓదారుస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. మరోవైపు ఆర్మీ చీఫ్ తీరుపైన సైనికుల్లో తిరుగుబాటు వస్తోంది. టీఎల్పీ ఆందోళనలతో సొంత ప్రజలపైనే దాడులు చేస్తున్నారు అక్కడ. సో దాడులు చేయడం పైన ఆర్మీలో తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. సొంత దేశ ప్రజలపైన ఈ తిరుగుబాట్లు ఏంటి, దాడులు ఏంటి అంటూ అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మేము సైన్యంలో ఉద్యోగం చేయలేమంటూ అక్కడ సైనికులు కొంతమంది రాజీనామా చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టడంలో ఆర్మీ పూర్తిగా విఫలమైంది. బలంగా ఆఫ్ఘనిస్తాన్ దాడుల్ని అడ్డుకోలేకపోయింది, దాడుల్ని తిప్పికొట్టలేకపోయింది అంటూ అక్కడ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ విఫలమైందంటూ ప్రజల్లో తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇట్లా పాకిస్తాన్లో సొంత ప్రజలు అక్కడ తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. అసలు ఎందుకు గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళిక నిరసిస్తూ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తెహరీక్ ఈ లబైక్ పాకిస్తాన్ అంటే టీఎల్పీ తెహరీక్ ఈ లబైక్ పాకిస్తాన్ టీఎల్పీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనతో పాకిస్తాన్ బగ్గుమంటుంది. గత వారం కింద ఈ ఆందోళనలు మొదలయ్యాయి. రోజుకు అవి మరింతగా తీవ్రమవుతున్నాయి. ఆందోళనకాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. దాంతో ఒక అధికారి సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంట్లో ఈ ఘటనలో లాహోర్లో రోజువారీ కార్యకలాపాలు ఆగిపోయాయి. గాజా యుద్ధం ముగింపు పైన పాలస్తీనా ప్రజలు పక్క హర్షం వ్యక్తం చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం హింసాత్మకంగా మారింది. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా టీఎల్పీ లాహోర్ ఇతర ప్రాంతాల్లో కొంతకాలంగా నిరసనలు చేపడుతోంది. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీ ముట్టడికి ప్లాన్ చేసింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు హింసాత్మకంగా మారుతున్నాయి. పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ అధికారులపైన ఆందోళనకారులు కాల్పులు జరిపారని వెల్లడించారు. దాంతో ఒక పోలీసు అధికారి సహా 5 మరణించారు. తమ మద్దతుదారులు అనేక మంది మరణించారని, గాయపడ్డారని టీఎల్పీ చెబుతోంది. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం. పాకిస్తాన్ సైనికుడు అక్కడ తాలిబన్లకు పట్టుబడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటాడు. తనను ఏమి చేయొద్దు, వదిలివేయండి అంటూ ప్రాధేయపడుతున్నాడు. తాలిబన్లు తిరిగి ఆ సైనికుడిని ఓదారుస్తున్న పరిస్థితి. మిమ్మల్ని ఏమి చేయము అంటూ ఆ తాలిబన్లే ఆ సైనికుడికి నమ్మకాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాడు, తనను ఏమి చేయొద్దు, తనను వదిలిపెట్టండి అంటూ చాలా దీనంగా పాకిస్తాన్ సైనికుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాడు, రోధిస్తున్నాడు. మిమ్మల్ని ఏమి చేయము, నిన్నేమి అనము, నిన్నేమి చేయము, నీకు ఎటువంటి ప్రాణహాని తలపెట్టము అంటూ అక్కడ ఈ ఆఫ్ఘన్ సైనికులు తాలిబన్లే ఆ పాకిస్తాన్ సైనికుడిని ఓదారుస్తున్నటువంటి ఆ విజువల్ మీరు చూస్తున్నారు. సో ఇట్లా అంటే పాకిస్తాన్ సైనికులు తమ సైన్యం పైన, తమ ఆర్మీ అధికారులపైన పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయారు. సో మనం చూడొచ్చు, ఇంకా చాలామంది పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఏకంగా కొంతమంది రిజైన్ కూడా చేస్తున్నారు. సో మనం చూసేటువంటి విజువల్ ఏమో ఆయన చాలా దీనంగా వేడుకుంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు, తాలిబన్లకు చిక్కినటువంటి పాకిస్తాన్ సైనికుడు నన్నేమీ చేయొద్దు అని చాలా వేడుకుంటున్నాడు. మరోపక్క లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, ఆఫ్ఘనిస్తాన్ సైనికులు, తాలిబన్లు పాకిస్తాన్ ఆర్మీ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలు, ఆ తుపాకీలన్నీ పట్టుకొని వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ దేశ ప్రజలు చాలా ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు. చాలా ఉత్సాహంగా వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి వాళ్ళు చాలా హ్యాపీగా, ఆనందంగా వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ గన్స్ అవన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి గన్స్. ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇటీవల భారీగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దాంట్లో పాకిస్తాన్ పైన పై చేయి సాధించింది. అట్లా పై చేయి సాధించి పాకిస్తాన్ సైనికుల్ని కొంతమందిని మట్టుబెట్టింది. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్థావరాలను ధ్వంసం చేసింది. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఆయుధాలని కూడా స్వాధీనం చేసుకుంది. ఆయుధాలతో వాళ్ళ దేశానికి వెళ్ళినప్పుడు సైన్యం వాళ్ళ భూభాగంలోకి రాగానే, ఆఫ్ఘనిస్తాన్లోకి రాగానే వాళ్ళు గ్రాండ్గా వెల్కమ్ పలుకుతున్నారు. చాలా విజయం సాధించినట్టుగా విజయ సంకేతాలు చూపిస్తూ వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మరోపక్క పాకిస్తాన్ సైనికులు మాత్రం రిజైన్ చేస్తున్నారు. ఉద్యోగాలు మేము చేయలేమంటున్నారు. ఒక సైనికుడు ఆర్మీలో నేను పని చేయలేను, మన దేశ
ప్రజలపైనే ఈ రకంగా మన దేశ ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఇంకా ఆర్మీలో ఎందుకు పనిచేయాలి, ఆర్మీలో నేను పనిచేయను, మన దేశ ప్రజలకే, పాకిస్తాన్ దేశ ప్రజలకే పాకిస్తాన్లో రక్షణ లేదు, పాకిస్తాన్లో ఒక రకమైనటువంటి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు అంటూ తను నిరసనగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు నిరసనగా సైన్యానికి ఒక సైనికుడు రాజీనామా చేశాడు. సో ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం. पाकिस्तान रउडी हुए गनीमत की आबादी हुए तुम बोल क्या बोल छोड़ो छोड़ 1 मिनट सबर करो यार, तकरीबन 10 मिनट सबर करो। से 1 2 3 4 5 6 7 आराम से बैठो, ऐसे नहीं करो, कब सब लगवा रहे हैं वो छोड़ दो, ये नहीं करो। और मैं अपने पुलिस, रेंजर्स और आर्मी वालों को ये पैगाम देना चाहता हूँ कि खबरदार खबरदार ऐसा काम ना करो, ऐसा काम ना करो, ठीक है। अभी तो तुम सस्ती शोहरत के लिए ये 30 या 40 हज़ार की नौकरी के पीछे तुम अपना पेट पाल लोगे, अपने बच्चों का पेट पाल लोगे, लेकिन जो अपने पेट में तुम आग भर रहे हो, तुम्हें इस चीज़ का अंदाज़ा नहीं है। तुम भूखे मर जाओ वो बेहतर है ना कि ऐसी आग अपने पेट में डालो। कमांडर का हुक्म है, ठीक है, उसकी सुन लो, लेकिन अमल ना करो। ऐसा अमल ना करो, जो तुमने हल्फ लिया है वो इस चीज़ का हल्फ नहीं लिया कि कमांडर तुम्हें इस्लाम के ख़िलाफ़ भी बोलेगा तो तुम वो अमल करोगे। लिहाजा ऐसा किसी किस्म का ऑर्डर अपने ऊपर जो है ना उसको फ़र्ज समझ कर ना अपनाना कि तहरीक लब्बैक वालों को नुकसान पहुंचे। लब्बैक 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 या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। इस वतन पर हमारे हजारों शहीदों के कब्रिस्तान है जिन पर तुम सीपे गुजारे और तुम कहते हो कि मैं तुम्हें छोड़ूं। बिल्कुल नहीं छोड़ूंगा तुम्हें इस काम के लिए। अगर इसमें बलोच का फायदा नहीं है तो मैं समझता हूं ये मेरे इस्तेसाल के लिए बनाया गया है और मैं अपना इस्तेसाल उन्हें नहीं दूंगा। आए रोज ये कत्ल करते हैं, लापता अफराद करते हैं, इनके अपने जेल है, हमारी औरतों की असमत दरिया करते हैं। बताया जाए बारकान में इस कौमी तहरीक को काउंटर करने वाला कौन है, डेरा बुक्टी में कौन है, गुजार जहरी में कौन है। अगर नहीं पता है हम बताते हैं। मुसल्ला लोगों को हम जानते हैं, मुसल्ला दिफा को बनाने वाला कौन था। आज भी यही सरफराज, यही प्राइम मिनिस्टर अनवारुल्लाह काकड़ उसे सपोर्ट करते हैं, उसके लिए बयानात देते हैं। मैं किसी सियासी पार्टी के हक में बयान नहीं दे सकता, लेकिन मैं इस बंदे के खिलाफ बोल सकता हूं। ये हक मुझे सरजमीन ने दिया है, इस कौम ने दिया है कि मैं इस कौम के दुखों को अपना दुख समझूं। कौन है लापता अफराद का फैमिली नहीं है मेरे घर से। రైట్, టీఎల్పీ నిరసనతో సొంత ప్రజలపైనే, పాకిస్తాన్ పౌరులపైనే అక్కడ దాడులు చేయడం, కనీసం వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం లేకపోవడం, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళు ఎందుకు ఆందోళన చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశాలేంటి, వాళ్ళ ఆలోచనలేంటో చెప్పే ప్రయత్నం కూడా చేయనీయకుండా వాళ్ళపైన విరుచుకుపడడం, వాళ్ళపైన దాడులు చేయడం, వాళ్ళ విషయంలో, సొంత ప్రజల విషయంలోనే పాకిస్తాన్ ఆర్మీ ఈ రకంగా వ్యవహరించడంతో చాలామంది అక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్మీ విఫలమైపోయిందంటూ ఆగ్రహ విషయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎందుకు ఉండాలి, సొంత ప్రజలపైనే ఈ రకంగా దాడులు చేస్తుంటే, ఈ రకంగా అణిచివేస్తుంటే ఎందుకు ఉండాలి ఆర్మీలో అని సైనికులు రాజీనామా బాటపడుతున్నారు. చాలా తీవ్రంగా ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నారు. సొంత ప్రజల్ని కాపాడుకోలేని, సొంత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రం ఇవ్వలేని దాంట్లో అసలు ఆర్మీలో ఎందుకు కొనసాగాలి, దీంట్లో కొనసాగి కూడా ఏంటి ఉపయోగం అంటూ ఆ సైనికులు వాళ్ళు రాజీనామా బాటపడుతున్నారు. మరోపక్క ఒక ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు దొరికినటువంటి పాకిస్తాన్ సైనికుడు దీనంగా వేడుకుంటున్నాడు. నన్నేం చేయొద్దు అంటూ ఆయన దీనంగా వేడుకుంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? బిగ్ టీవీ ప్రేక్షకులుగా తాలిబన్ల దాడితో పాక్ సైనికులు పిరికి పందల్లా మారిపోయారా? పాకిస్తాన్ సైనికులు పిరికి పందల్లాగా మారిపోయారా తాలిబన్ల దాడితో? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని పోల్ ద్వారా వ్యక్తపరచవచ్చు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నోని ఎంచుకోవచ్చు. మీరు తాలిబన్ల దాడితో పాకిస్తాన్ సైనికులు పిరికి పందల్లా మారిపోయారని మీరు భావిస్తున్నారా? ఎస్ ఆర్ నో, మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ చెప్పొచ్చు. అయితే చంపొద్దు అంటూ తాలిబన్లను కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు చాలా ఘోరంలోకి పడిపోయింది. భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలని హరిస్తూ వస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు సొంత
దేశస్తుల ఆందోళనలతో అట్టడికిపోతుంది. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా టీఎల్పీ తెహ్రీక్ ఈ లబైక్ పాకిస్తాన్ కార్యకర్తలు, టీఎల్పీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. సో అక్కడ చేస్తున్నటువంటి ఆందోళనతో పాకిస్తాన్ అగ్నిగుండం అవుతోంది. గత వారం రోజులుగా దేశంలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు అట్లాగే మరింత తీవ్రమవుతున్నాయి. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. బెడిసి కొట్టడంతో పాటు ఆందోళనకారులు పోలీసులపై తిరగబడుతున్నారు. ఇట్లా పోలీసులపైనే సొంత దేశస్తులు తిరగబడడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ లాగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ పైన కాల్పులు జరుపుతున్నారు. మనం గన్ ఫైర్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ చూడొచ్చు, ఆ తాలిబాన్లు పాకిస్తాన్ సైనికుల పైన, పాకిస్తాన్ స్థావరాల పైన గన్ ఫైర్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. तुम बोल क्या बोल छोड़ो छोड़ 1 मिनट सब्र करो यार, तकरीबन 10 मिनट सब्र करो. सही 1, 2, 3, 4, 5, 6, 7 minutes. आराम से देखो, वैसे नहीं करो, कब सब लगवा रहे हैं वो छोड़ दे. क्या करेगा यार? नीचे क्या चाहिए? तुम बोलो क्या बोल छोड़ो छोड़ 1 मिनट सब्र करो यार, तकरीबन 10 मिनट सब्र करो. सही 1, 2, 3, 4, 5, 6, 7 minutes. आराम से देखो, वैसे नहीं करो. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు సపోర్టుగా టీఎల్పీ లాహోర్తో పాటు పలు ప్రాంతాల్లో కొంతకాలంగా నిరసనలు చేపడుతోంది. ట్రంప్ శాంతి ప్రణాళిక ప్రకటించిన తర్వాత ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీని ముట్టడించేందుకు వాళ్ళు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా హింసాత్మకంగా మారుతున్నాయి. పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్ మాట్లాడుతూ పోలీసులపై ఆందోళనకారులు కాల్పులు జరిపారని ఆరోపించారు. దీంతో ఒక పోలీసు అధికారి సహా 5గురు మరణించారంటూ అక్కడ అధికారులు రియాక్ట్ అవుతున్నారు. అయితే పోలీసులు నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో టీఎల్ఎఫ్ చీఫ్ సాద్ రిజ్వీ తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. కాల్పులకు ముందు ఆయన విడుదల చేసిన వీడియోలో ఫైరింగ్ చేయొద్దని పోలీసులకు విన్నవించినట్టు కనిపిస్తోంది. అధికారులతో చర్చలకు తాము సిద్ధమని అభ్యర్థించినట్టు కూడా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోలో తుపాకీ పేలుల శబ్దం కూడా వినిపించింది. మరొక వీడియోలో పలు వాహనాలు మంటలు దగ్ధమవుతున్నటువంటి దృశ్యాలున్నాయి. అయితే టీఎల్పీ ప్రదర్శనలపైన సోషల్ మీడియాలో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గాజాలో యుద్ధం ముగుస్తున్న సమయంలో టీఎల్పీ ఆందోళనలకు దిగడాన్ని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అక్కడ శాంతి నెలకొనడం వారికి ఇష్టం లేదేమో అని అభిప్రాయపడుతున్నారు. అయితే గాజాలో శాంతి ఒప్పందం నేపథ్యంలో వేడుకలు చేయాల్సింది పోయి హింసకు దిగడం ఎందుకో అర్థం కావడం లేదంటూ పాకిస్తాన్ మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎపిసోడ్లో మొత్తం పాకిస్తాన్ సైన్యం భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. తాలిబాన్లకు పాకిస్తాన్ సైనికులు కొంతమంది పట్టుబడ్డారు. దాంట్లో ఒక సైనికుడు దీనంగా వేడుకుంటున్నాడు. తాలిబాన్ల కాళ్ళు మొక్కుతున్నటువంటి పాకిస్తాన్ సైనికులు, మమ్మల్ని విడిచిపెట్టండి, మమ్మల్ని ఏమి చేయొద్దు అంటూ పాకిస్తాన్ సైనికులు దీనంగా రోధిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే పాకిస్తాన్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది. పాకిస్తాన్ సైన్యానికి, ఆర్మీ చీఫ్ పట్ల, ఆ దేశం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల పూర్తిగా అక్కడ పాకిస్తాన్ సైనికులు నమ్మకాన్ని కోల్పోయారు. మనం చూడొచ్చు, అక్కడ తాలిబాన్ల కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతున్నటువంటి ఒక విజువల్. తను ఏడుస్తున్నాడు, తనను ఏమీ చేయొద్దంటూ ఏడుస్తున్నటువంటి విజువల్ మనం చూస్తున్నాం. మరోపక్క తాలిబాన్లు పాకిస్తాన్ సైనికుల పైన దాడులు జరిపి వాళ్ళ స్థావరాలని కొన్నింటిని స్వాధీనం చేసుకొని, వాళ్ళ ఆయుధాలని స్వాధీనం చేసుకొని ఆఫ్ఘనిస్తాన్కు చేరుకున్నటువంటి సందర్భంగా అక్కడ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తాలిబాన్లకి గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్నారు, విజయ సంకేతాలు చూపిస్తున్నారు. వాళ్ళు చాలా ఆనందంగా
వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారు. మరోపక్క ఆఫ్ఘనిస్తాన్లో ఈ రకంగా విజయం తాలూకు భావన మనకు కనిపిస్తుంటే పాకిస్తాన్లో మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సైన్యం పైన దేశ ప్రజలకు కానీ సైన్యంలో పనిచేస్తున్నటువంటి సైనికులకు కానీ పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారు. అక్కడ ఏకంగా తాలిబన్ల కాళ్ళు పట్టుకొని వాళ్ళు దీనంగా వేడుకుంటున్నారు, మమ్మల్ని విడిచిపెట్టండి అంటూ దీనంగా వేడుకుంటూ ఉన్నారు. సో సొంత దేశ ప్రజలపైన దేశంలో ప్రజలు వాళ్ళ ఆందోళన కొనసాగిస్తుంటే ఆ ఆందోళనను కూడా కొనసాగించే విధంగా వ్యవహరించకుండా పూర్తిగా వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతూ వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్రంగా అక్కడ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ కూడా విఫలమైపోయిందంటూ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ని నిలువరించడంలో, ఆఫ్ఘనిస్తాన్ దాడుల్ని తిప్పికొట్టడంలో ఆర్మీ పూర్తిగా విఫలమైందంటూ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. शाबाश शाबाश मुजाहिदीन, शाबाश 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 शाबाश